అందగాళ్లను ఆజాన్బావులను రామసక్కనోడని పిలుస్తుంటారు. అట్లా అందానికి అందం రాములవారు. నిన్నయాల రాములవారి పేరు అమరావతి నుంచి అయోధ్య దాకా మారుమోగుతుంది. దేశం మీసం తిప్పే గొప్ప పని అయోధ్యలో చేస్తుండ్రని చెప్తుండ్రు. అసంటి అందాల రాముడికి దీపాలతోటి రూపం ఇచ్చిండో కళాకారుడు. ఎంత ముద్దుగేసిండో చూడులి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి అని ఏడ చూసినా రాములవారి పాటలు భజనలు మారుమోగుతున్నాయి. అయోధ్యల రామునికి కొత్త గుడి కట్టిన యాల ఇసొంటి భక్తిభావం ఎక్కువగా అనిపిస్తుంది. ఎవరికి దోషినట్లాలు శ్రీరాముని గొప్పదనం గురించి చెప్తున్నారు. అనిల్ కుమార్ అనే కళాకారు కూడా కళతోటి రామునికి రూపం ఇచ్చిండు. అనిలోక్ మొజాయిక్ ఆర్టిస్ట్ అయోధ్య గుడి ఓపెనింగ్ కు టైం దగ్గర పడుతున్న టైంలా దీపాలతోటి ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ చేసిండు. 1 కాదు 2 కాదు 1,00,000 కాదు 10 లక్షలు కాదు 14 లక్షల దీపాలతోటి రాములవారి బొమ్మనేసి ఒకే దెబ్బకు ఇటు టాలెంట్ ను అటు భక్తిని సాటి చెప్పిండు. రాములవారి బొమ్మ పక్కన జై శ్రీరామ్ అనే పేరును హిందీలో రాసిండు. అయోధ్య గుడిని ప్రతిష్టగా తీసుకుంటున్న భక్తులు అనిలేసిన 14 లక్షల దీపాల బొమ్మ గురించి గొప్పగా చెప్పుకుంటుర్రు. అరే ఆర్టిస్ట్ అంటే గీననేరా అన్న లెవెల్లా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుండ్రు. రాముని మీద ఎంత భక్తుంటే ఇట్లా చేస్తాడు చెప్పుండ్రి అని కామెంట్లు సుత పెడుతుండ్రు. వాస్తవానికి ఆయన వేసిన బొమ్మ జనాలను మస్తు అట్రాక్ట్ చేస్తుందట. రాముని బొమ్మ చుట్టూ పెట్టిన ఆ లక్షణమైన లక్షల దీపాలలో ఒత్తులు వెలిగిస్తందుకు జనాలు ఎక్కడెక్కడి నుంచో లైన్లు కడుతురట. ఇక ఇదిట్లుంటే రాములవారి బొమ్మ పక్కకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ బొమ్మను కూడా తయారు చేసిండ్రంట. రాముల వారికి అయోధ్యలో కొత్త గుడి కట్టిస్తుంది మోడీ సారే అని అంటుండ్రుగా. ఇక ఆయన గొప్పదనం గురించి కూడా నలుగురికి తెలవాలనుకుండో ఏమో గాని మొత్తానికి రాముల వారి పక్కన మోడీ సార్ బొమ్మనేసి అందరితోటి శభాష అనిపించుకుంటుండు.